వేసవికాలం రాగానే ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత 45 డిగ్రీల సెల్సియస్కి పైగా నమోదవుతోంది. రోజు రోజుకి పెరుగుతున్న ఈ వేడి ప్రభావం ప్రజల జీవనశైలిపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చల్లదనం కోసం ప్రజలు ఎక్కువగా ఆశ్రయిస్తున్న పానీయాల్లో బీర్ ముందు వరుసలో నిలుస్తోంది. దీంతో ఈ సమ్మర్లో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీర్ల డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు చల్లని పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నాన్ చిల్డ్ మద్యం కంటే చల్లని బీర్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీనివల్ల బీర్ సేల్స్ వేగంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో బీర్ల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పెరిగిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని బీర్ తయారీ కంపెనీలు కూడా ఉత్పత్తిని పెంచుతున్నాయి. మార్కెట్లో ఎక్కడా కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ధరలు కొంత పెరిగినప్పటికీ వినియోగదారులు వెనక్కి తగ్గడం లేదు. వేడిని తట్టుకునేందుకు చల్లని బీర్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో బీర్ల విక్రయాలు 50,78,000 కేసులకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 39,05,000 కేసులు అమ్ముడయ్యాయి. అంటే దాదాపు 30% వృద్ధి నమోదైంది. ఇది వేసవి ప్రభావం ఎంతగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. అయితే లిక్కర్ విక్రయాలు స్వల్పంగా తగ్గినప్పటికీ మొత్తం ఆదాయం మాత్రం పెరిగింది. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గత ఏడాది మార్చిలో 3,126 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినప్పటికీ ఈసారి అది 3,485 కోట్లకు చేరుకుంది. అంటే సుమారు 11.49% వృద్ధి నమోదైంది. ఇది ఎక్సైజ్ శాఖకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా విక్రయాలు గరిష్ట స్థాయికి చేరాయి. ఆ ఒక్కరోజే తెలంగాణలో 410.87 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడవడం విశేషం. ఇది గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే సుమారు 543% ఎక్కువ. అదే రోజు 24 గంటల్లోనే 4.38 లక్షల కేసుల బీర్లు విక్రయించడం గమనార్హం. ఇక మొత్తం లిక్కర్ సేల్స్ విషయానికి వస్తే గత ఏడాది మార్చిలో 31,46,000 కేసులు అమ్ముడయ్యాయి. ఈసారి అవి 30,67,000 కేసులకు పరిమితమయ్యాయి. అంటే సుమారు 2.5% తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ బీర్ల భారీ డిమాండ్ కారణంగా మొత్తం ఆదాయం తగ్గకుండా పెరుగుదల నమోదు కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తానికి ఈ ఏడాది తీవ్ర ఎండలు బీర్ల విక్రయాలను భారీగా పెంచగా ఎక్సైజ్ శాఖకు కూడా అధిక ఆదాయం తెచ్చిపెట్టాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఈ ట్రెండ్ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.